నమస్తే. బ్రేకింగ్ న్యూస్. కవితకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టుకు పోయింది. ఈ పార్టీ పేరు మార్పు అంశంపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈసీ మధ్యకాలంలో పార్టీ పేరు ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనని పరిగణలోకి తీసుకున్నది కదా ఈసీ. తీసుకున్నది, కాకపోతే గుర్తించలేదు. ఓన్లీ తీసుకున్నది పరిగణలోకి మాత్రమే. తీసుకొని అభ్యంతరాలుంటే ఎవరన్నా ఫిర్యాదు చేయొచ్చని పత్రికా ప్రకటనలు ఇవ్వమని కవితకు చెప్పింది గతంలో. ఇంగ్లీష్‌లా, హిందీలా నేషనల్ పత్రికలకు, తెలుగు పత్రికలకు ఇవ్వండి. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే చెప్తారు అని ఈసీ చెప్పింది కవితకు. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది, చాలా పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ముఖ్యంగా బీఆర్ఎస్సే అభ్యంతరం వ్యక్తం చేసింది. తర్వాత టీఆర్ఎస్ పేరుతోటి ఇంకోటుంది. టీఆర్ఎస్‌డి అబ్రివేషన్ గుర్తొస్తలేదు. టీఆర్ఎస్‌డి అని ఉంటది తెలంగాణలోనే. ఇట్లా చాలా అభ్యంతరాలు వచ్చినాయి. 1, 2, 3 కాదు, వందల అభ్యంతరాలు వచ్చినాయి టీఆర్ఎస్‌పై. ఇప్పుడు కవిత అనడం ఏందంటే, తెలంగాణ రక్షణ సేన కదా నాది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏం పెట్టుకోలేదు. తెలంగాణ రక్షణ సేన అని పెట్టుకున్నా. కానీ అబ్రివేషన్ ఏమొస్తుంది? టీఆర్ఎస్ వస్తుంది. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిండ్రు. అయితే ఈసీ నోటీసులు పంపింది. వేరే ఏదైనా పేరు చెప్పండి, దాన్ని మేము పరిగణలోకి తీసుకొని మళ్ళీ ఏంది గుర్తిస్తామా లేదా మీకు చెప్తామంటే, ఆ ఈసీ నోటీసులను తీసుకొని ఢిల్లీ హైకోర్టుకు పోయింది. ఢిల్లీ హైకోర్టు కూడా షాక్ ఇచ్చింది. మేము జోక్యం చేసుకోలేము, ఏమైనా ఉంటే ఈసీకి మీరు వాదనలు వినిపించండి, మీ అభిప్రాయం చెప్పండి, అక్కడ వాదించుకోండి తప్ప మేము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు కూడా కవితకు షాక్ ఇచ్చింది. అదే వాస్తవంగా కూడా ఆమె పార్టీ అనౌన్స్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన అని అనౌన్స్ చేసింది. దాని కింద అసోసియేషన్ అని పెట్టుకున్నది, మళ్ళీ అసోసియేషన్. వాస్తవంగా పార్టీ ప్రకటించినప్పుడు తెలంగాణ రక్షణ సేన అని పెట్టుకోలేదు, రాష్ట్ర సేన అని పెట్టింది. అయితే 5 పేర్లను పంపించింది. తెలంగాణ రాష్ట్ర సేన ఒకటి, రక్షణ సేన ఒకటి, తర్వాత జాగృతి మీద 3 పేర్లు ఈసీకి పంపించింది. ఈసీ ఏం చేసింది? ఆమె ప్రకటించినటువంటి సభలో తెలంగాణ రాష్ట్ర సేనను పరిగణలోకి తీసుకోలేదు, రక్షణ సేనను పరిగణలోకి తీసుకొని ఇంకా మీకు తెలిసిన అంశమే, పత్రికా ప్రకటనలు ఇవ్వండి, ఎవరుంటే అభ్యంతరాలు తెలుపుతారని చెప్పింది ఈసీ. ఇదంతా మనకు తెలిసిన అంశమే. అయితే ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఇంకోటి ఏమన్నది అంటే కవిత, నా అదృష్టం అనుకుంటున్నా, తెలంగాణ ప్రజల ఆత్మ టీఆర్ఎస్ అంటే ఎందుకో దేవుడు నాకే ప్రసాదించిండు, నాకే ఇచ్చిండు అని చాలా గొప్పగా చెప్పుకున్నది. కానీ ఇప్పుడు ఆమె పెద్ద దెబ్బ పడ్డది. టీఆర్ఎస్ కాదు, అసలు తెలంగాణ రక్షణ సేన కాదు, రాష్ట్ర సేన కాదు, ఏదైనా కొత్త పేరు చెప్పమని చెప్తుంది ఈసీ. ఒకసారి ఆర్టికల్ కూడా వచ్చింది, చూద్దాము. కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ పేరు పిటిషన్పై కీలక తీర్పిచ్చింది. ఏది? ఢిల్లీ హైకోర్టు. తెలంగాణ రక్షణ సేన పార్టీ అంటే టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ పేరు ఖరారు విషయంలో ఈసీ నోటీసులకు సమాధానం చెప్పాలని ఆమెను ఆదేశించింది. ఈ పాయింట్ చాలా కీలకం, చూడండి. టీఆర్ఎస్ పేరు ఖరారు విషయంలో ఈసీ నోటీసులకు సమాధానం చెప్పాలని ఆమెను ఆదేశించింది. అదే చెప్తున్నా, ఈసీ నోటీసులు పంపింది కవితకు. ఏంది మరి ఇన్ని అభ్యంతరాలు వచ్చినాయి, ఆ టీఆర్ఎస్ పేరుతోటి అబ్రివేషన్ టీఆర్ఎస్ అని చాలా ఉన్నాయి, మరి ఏంది కథ అని నోటీసులు పంపింది కవితకు. దానికి సమాధానం ఇవ్వాలని చెప్తా ఉంది ఢిల్లీ హైకోర్టు కూడా. టీఆర్ఎస్ పార్టీ పేరుపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, అందువల్ల పార్టీ పేరు కోసం ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని ఈసీ రాసిన లేఖపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నుంచి కీలక పాయింట్ చూడండి ఇవి. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆదేశాలు జారీ చేసిందంట. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించడం అంటే ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని స్పష్టం చేసింది. తాము ఇందులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. జూన్ 23న ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులకు సరైన రీతిలో సమాధానం ఇవ్వాలని కవితను ఆదేశించింది. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికీ ఈ సమాధానంలో వివరణ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. తర్వాత పార్టీ పేరు ఒకేలా కనిపిస్తుంది. విచారణ సందర్భంగా ఏది ఢిల్లీ హైకోర్టులో తెలంగాణ రక్షణ సమితి అంటే టీఆర్ఎస్ అబ్రివేషన్, తెలంగాణ రక్షణ సమితి పేరు రిజిస్ట్రేషన్పై తీవ్రమైన అభ్యంతరాలు వచ్చాయని హైకోర్టు ప్రస్తావించింది. అయితే కవిత తరపు న్యాయవాదులు ఈ వాదనను తోసిపుచ్చారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా వాదనలు వినిపించేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా వాదనలు వినిపించేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇవ్వలేదంట. ఆ అంశాన్ని కోర్టుకు దృష్టికి తీసుకుపోయినారు ఈమె న్యాయవాదులు.
కవిత న్యాయవాదులు. వాదనలు విన్న అనంతరం ఢిల్లీ హైకోర్టు కీలక సూచన చేసింది. తెలంగాణ రక్షణ సమితి అనేది పాత టీఆర్ఎస్ పార్టీ పేరును పోలి ఒకేలా కనిపిస్తుందని అభిప్రాయపడింది. అలాగే తెలంగాణ రక్షణ సేన అనే పేరు కూడా అలాగే ఉందని పేర్కొంది. అందువల్ల ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలకు గడువులోగా సమాధానం ఇవ్వడంతో పాటు పార్టీ పేరు కోసం కొన్ని ప్రత్యామ్నాయ పేర్లను ఎన్నికల సంఘానికి సమర్పించాలని కవితకు ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది, సూచించింది. ఏం లేదు, కవితది టీఆర్ఎస్ ఏమి ఉండదు. ఇక అంత క్లియర్గా ఉంది. అసలు అడ్డుకున్నదే కేసీఆర్ లేదా కేటీఆర్ అనుకోండి, హరీష్ రావు అనుకోండి. ఇక అడ్డుకున్నదే బీఆర్ఎస్ కవితను మొదటి నుంచి. అసలు పార్టీ పెట్టినప్పుడే మీకు గుర్తుందా, సోషల్ మీడియాలో ఒరిజినల్ టీఆర్ఎస్కు ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్కు అని ఏదో పాత డూప్లికేట్ కోల్గేట్ బిస్లరీ వాటర్ బాటిల్ అని పెట్టి అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేని బ్రాండ్ దానికే ఉంటుంది. పాత టీఆర్ఎస్ అది తెలంగాణ ఆత్మ, అది తెలంగాణ ప్రజల అభిమానం అని చెప్పుకున్నారు వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు అప్పుడు సోషల్ మీడియాలో. అయితే ఆది నుంచి అడ్డుకుంటున్నది ఆ పేరును బీఆర్ఎస్ వాళ్ళే. ఇంకా తర్వాత చాలామంది కూడా ఆ పేరు అబ్రివేషన్తో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు తెలంగాణలో, ఒకటో రెండో ఉన్నట్టున్నాయి. వాళ్ళు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా 99% చెప్తా ఉన్నా బీఆర్ఎస్ఏ అడ్డుకున్నది, 100% అడ్డుకున్నది. అయితే వాళ్ళకు కూడా ఏంటంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టిందే ఆ పార్టీ పేరుతోటి కదా. నిజంగానే వాస్తవంగా వాళ్ళు చాలామంది టీవీ డిబేట్లలో కానీ కొన్ని చోట్ల బీఆర్ఎస్ నాయకులు చెప్పారు, వాస్తవమే, మేము టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి పోయిన తర్వాత నిజంగా మేము బోల్తా పడ్డామని. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల ఆత్మ, అదొక గుండెకాయ లాంటిది, ఒక ఓన్ చేసుకుంటారు. అలాంటిది కవిత కోతే ఎట్లా, ఏంది పరిస్థితి? రేపు టీఆర్ఎస్ పేరుతోటి హక్కున చేర్చుకుంటే ఏంది పరిస్థితి? ఓట్లు అక్కడ పోతే ఏంది పరిస్థితి? దెబ్బంతా ఏంటంటే కాంగ్రెస్కు బీజేపీకో కాదు, ఇక్కడ పడ్డదంతా బీఆర్ఎస్కు. దెబ్బ తినేది భవిష్యత్తులో బీఆర్ఎస్ఏ, కాంగ్రెస్ బీజేపీ కాదు. అందుకే వాళ్ళు పెద్ద ఏం అడ్డుకోలేదు, వాళ్ళు అసలు అభ్యంతరాలే వ్యక్తం చేయలేదు. కేవలం బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ఉంటాడా అంటే ఉండుంటాడు. కాబట్టి 100% ఇక భవిష్యత్తులో కవితకు టీఆర్ఎస్ అనే అబ్రివేషన్ తోటి పార్టీ పేరు ఉండదు. టీఆర్ఎస్ అనేది ఉండదు. ఇక తెలంగాణ అనే పదం ఉంటుంది, తర్వాత ఇంకేదైనా పెట్టుకుంటుంది 2 పదాలు. టీఆర్ఎస్ అనేది రాకూడదు. ఇది ఢిల్లీ హైకోర్టు మాత్రం షాక్ ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు కూడా ఏం చెప్తుందంటే, మేము జోక్యం చేసుకోలేం, నోటీసులు పంపింది కదా, ఇట్లా అభ్యంతరాలు ఉన్నాయి, వివరణ ఇవ్వండి, ఇంకో పేర్లు చూపించడాన్ని చెప్తా ఉంది కదా, దానికి సమాధానం ఇవ్వమని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఎలాంటి తీర్పులు ఏమీ ఇవ్వలేదు, వెళ్ళని చెప్పింది. ఈసీ దగ్గరికి ఇవ్వండి, అన్నీ తెలుసుకోండి అని చెప్పింది. ఇది కవిత పార్టీకి సంబంధించిన తెలంగాణ రక్షణ సేనకు సంబంధించిన అప్డేట్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.